తెలంగాణలోని బాన్స్వాడ రిలయన్స్ స్మార్ట్ బజార్ లోపల జరిగిన గొడవ బయటకు వచ్చేసరికి చీల్చి హిందూ ముస్లిం గొడవలా మారింది. అసలు ఏమైందంటే రిలయన్స్ స్మార్ట్ బజార్ లో ఒక లేడీ ఎంప్లాయీ పాటలు పెట్టుకున్నారు, వాళ్ళకి నచ్చినటువంటి డివోషనల్ సాంగ్స్ ఏవో పెట్టుకున్నారు. అయితే ఆ పాట విషయంలో వేరే వ్యక్తి వచ్చి నువ్వు ఈ పాటలు పెట్టడానికి వీల్లేదు మార్ట్లో అని చెప్పి అక్కడ గొడవ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అంతలో ఈ అబ్బాయి తన ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ అమ్మాయిని అది గమనించిన అమ్మాయి నన్నెందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పి ఆర్గ్యూకి దిగింది. అంతలో చుట్టూ ఉండే ఎంప్లాయీస్ ఇతన్ని పట్టుకుని పోలీసులకి అప్పగిచ్చారు. ఇదైనా కొద్దిసేపటికే దాదాపుగా 500 మంది ముస్లింస్ పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి వాడిని రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంతలో హిందూ వాళ్ళు కూడా అక్కడికి చేరుకుని వాడిని రిలీజ్ చేయకూడదు, తప్పు చేసిన వాడిని ఎలా రిలీజ్ చేస్తారని చెప్పి వీళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. అక్కడే గొడవ స్టార్ట్ అయింది. ఇది మొదటి గొడవ కాదు, 3 రోజుల్లో ఇది 3వ గొడవ. ఒకటి మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జరిగింది, 2 హైదరాబాద్ లోని అంబర్పేటలో జరిగింది, బాన్స్వాడలో జరిగింది, 3వ గొడవ. ఇలా చేసే వాళ్ళందరినీ ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మీకు వేరే రిలీజియన్స్ అంటే నచ్చదు, వాళ్ళ డివోషనల్ సాంగ్స్ మీరు వినలేరు, మీకు ఈ డెమోక్రసీ అంటే వాల్యూ లేదు, తప్పు చేసినా పర్లేదు బయట ఉండాలి, లేకపోతే 2 కంట్రీస్ ఉన్నాయి ఇంకా మీకు అక్కడ డెమోక్రసీస్ నచ్చొచ్చు, వెళ్ళి ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ రీల్ని వీలైనంత వరకు షేర్ చేయండి.